హాయ్ ఫ్రెండ్స్, మీ ఎస్ఆర్ టైలర్స్. ఈరోజు మన టాపిక్ షర్ట్ కటింగ్, ఫుల్ హ్యాండ్ షర్ట్ కటింగ్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి లెక్కలతో అయితే చెప్తాను మీకు నేను. అలాగే ఈ షోల్డర్ డౌన్ ఎంత దింపుకోవాలి, షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అడుగుతున్నారు చాలామంది. ఈ నెక్క కోసం ఎంత పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు, కాలర్ కూడా. అలాగే ఇంకోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకళ్ళిద్దరు నన్ను కామెంట్ చేశారు, నాకు ఎదరా ఇట్లా షర్ట్ లెగుస్తుందని చెప్పి, పైకి లెగుస్తుందని చెప్పి అడుగుతున్నారు. అది దేని గురించి లెగిసిద్ది అన్న అని చెప్పి అయితే అడిగారు నన్ను. నేను మొత్తం వీడియోలో అన్ని డౌట్లన్నీ క్లియర్ చేస్తాను. వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? కరెక్ట్గా అనేది ఫోల్డ్ చేస్తే మనం ఇలా సరిపోవాలి. చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ విధంగా కట్ చేసుకోండి. మీకు షోల్డర్ అనేది ఏమాత్రం తేడా రాకుండా చాలా కరెక్ట్గా సరిపోద్ది. నెక్ కూడా మనకి చూడండి, గుంట అనేది కూడా ఈ విధంగా రావాలి. కొద్దిగా ఎక్కువ కట్టైనా, పైకి కట్టయితేనో వెనకాల డప్పులు వస్తాయి. కింద కట్ అయితేనే ఎదర షర్ట్లు వేసిద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే షర్ట్ కటింగ్ అయితే మొత్తం ఎవరైనా నేను చెప్పారనుకున్నాను. చిన్నపన్న షర్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చూసుకోండి. ముందుగా నేనైతే హ్యాండ్స్ చేస్తాను. ముందుగా మామూలుగా మీ ఇష్టం అలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ లెక్క చెప్తాను మీకు. 28 బారు, 19.5 షోల్డరు, 24 చేయి బారు, 18 అంగుళాలు చేయి లూజు, 42 చెస్ట్. అంటే పొట్ట అది, అంటే షర్ట్ అది ఇచ్చారు, పొట్ట మనకి లేదుగా, మామూలుగా పెట్టేద్దాం. 12.5 ఫ్రంట్ లూజు, 16 అంగుళాలు కాలరు, క్రాస్ కటింగు 10 అంగుళాలు, కప్స్ 2 అంగుళాలు, 2.5 ఎలడుపు, కప్స్ ఎలడుపు 2.5. 18 అంగుళాలు మనకి వస్తుందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనం 9 18 కదా, ఈ విధంగా చూసుకోండి. ముందుగానే 18 ఖర్చు ఇక్కడ వస్తుంది. దాని గురించి చేస్తానంటే నేనైతే ముందుగానే చేతులు తీసుకున్నాను. తర్వాత కావాలంటే కావాలంటే కింద జరుపుకోవచ్చు, పైకి కావాలంటే పైకి జరుపుకోవచ్చు, ఫ్రంట్లు అనేది. అందుకనే ముందుగా మనం హ్యాండ్స్ అనేది తీద్దాం. 24 చేయి బారు, 18 అంగుళాలు లూజు. 18 అంగుళాలు అంటే చూడండి 42 చెస్ట్. అంటే 10తో డివైడ్ చేసుకోండి. 42 అయితే 4.5 నేను డౌన్ దింపుతున్నాను. ఇక్కడ 4.5 డౌన్ దింపాను. ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇక్కడ ఒక అంగుళన్నర కిందకి మీరు లూజ్ చూడండి. 18 అంగుళాలు అంటే 2 9 18. ఇంకొంచెం చాలలేదు, కొంచెం జరుపుతున్నాను. 2 9 18, 9 అంగుళాలు. ఇది అసలు ఖర్చు ఇక్కడ పెట్టారు, ఇంకా పెట్టబాకండి. ఇప్పుడు 24 అంగుళాలు బారు, 24 30 అంగుళం కలిపి పావుదుక్క 25. ఇక్కడ పావుదుక్క 2 అంగుళాలు ఇక్కడ తగ్గించాను, ఎందుకంటే 2.5 మనం కప్స్ వేస్తాం. ఇక్కడికి వచ్చేపాటికి కప్స్ 10 అంగుళాలు, 10 హాఫ్ ఇంచ్ ఖర్చు, హాఫ్ ఇంచ్ ఫిల్డ్ కోసం, మొత్తం 6 అంగుళాలు ఇక పెట్టాను. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేశాను, ఇలా మార్కింగ్ చేశాను. అలాగే ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. చూడండి, ఇక ఈ మూల నుంచి మూలకి 11.5 ఉంది. 11.5లో సగం పావుదుక్క 6, పావుదుక్క 6లో సగం పాయింట్ 3. ఇక్కడ పాయింట్ 3 ఇదో పాయింట్ 3 ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. పైన హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేశాను నేను. ఇక్కడ ఇలా రావాలి మార్కింగ్. చూసారు కదా, ఈ కటింగ్ అనేది ఇలా రావాలి. ఈ హాఫ్ ఇంచ్ కూడా ఎందుకు ఇచ్చానంటే అది కూడా చెప్తాను మీకు నేను. ఇదే హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చాక్ పట్టి కోసం 5 అంగుళాలు మార్కింగ్ చేసుకోండి. 5 అంగుళాలు. ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇచ్చాం కదా, ఈ హాఫ్ ఇంచ్ కూడా ఇక్కడ కలిపేయాలి. అంటే గుంట తీయాలి కదా, ఇక్కడ కలిపేయాలి.
బ్యాక్ సైడ్గా కలపకూడదు, దాని గురించి 1/2 ఇంచ్ పైకి ఇచ్చాం. బ్యాక్ కలవకూడదు కాబట్టి ఇక్కడ కలిపేసుకోవాలి. చూడండి, చూసారా? ఈ విధంగా గుంట దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ కూడా కలిపేసుకోవాలి. గుంట ఇచ్చినప్పుడు బ్యాక్ సరిపోద్ది. ఇది హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇది కటింగ్ ఈ విధంగా రావాలి. హ్యాండ్స్ కటింగ్ అనేది. హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేద్దాం. అంచేది తీసేద్దాం ముందుగా. ఇప్పుడు బార్ వచ్చి 28 అంగుళాలు. బారు 28 పెడుతున్నాను. 28, 29.5 కింద పైన ఖర్చులు కలిపి అంగుళం బాగు పెట్టాను. ఇప్పుడు షోల్డర్ వచ్చి 19.5. 19.5 అంటే షోల్డర్లో 8తో డివైడ్ చేసుకోండి. అంటే 20 వేసుకోండి. 20 అంటే సుమారుగా 2.5 డౌన్ దింపుకోవాలి. అలా లెక్కేసుకోండి. లేదంటే చెస్ట్ని బట్టి కూడా వెళ్ళొచ్చు, లేదంటే షోల్డర్ బట్టి కూడా వెళ్ళొచ్చు. 2.5 డౌను. 18 అంగుళాలు మనం చేయి లూజ్ తీసుకున్నాం కదా, చేయి లూజ్ కట్ చేసాం కదా. 18 అంగుళాలు అంటే 2 9లు 18. 2 9లు 18 ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. 9.5 డౌన్ తిప్పేసుకోండి. కరెక్ట్గా సరిపోద్ది. ఇక 16 అంగుళాలు కాలరు అంటే 6తో డివైడ్ చేసుకోండి. 6తో డివైడ్ చేసుకుంటే 13 అంటే 2.5 పాయింటే వచ్చింది. 13 నేను పెడతాను ఇక్కడ. 13 ఇటు కూడా కింద కూడా 13 కాలర్ కోసం. పాదొక్క 10 2 పాయింట్లు ఖర్చు. చెస్ట్ వచ్చి 42 అంగుళాలు. 42 అంటే 10.5, 4 భాగం 10.5. 10.5 పెట్టేశాను. 12.5 లూజ్ పెట్టాలి మనం. 12.5 లూజ్ అంటే మొత్తం 13 అంగుళాలు. అంటే 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 13 అంగుళాలు కదా. 2.5 ఎక్స్ట్రా వచ్చింది. సరిపోద్ది. అంటే లూజు కాదు, అటు ఎక్కువ టైట్ కాదు, మీడియం సైజ్ అనమాట. ఇక్కడ మనం 10.5 పెట్టాం. ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 అంటే సరిపోద్ది. 13 అంగుళాలు పెట్టాం మొత్తం. ఇక్కడ కూడా 13 అంగుళాలు ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. కింద 2.5 అంటే క్రాస్ యాపిల్ గట్టి కోసం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చెస్ట్ కాడ నుంచి అంగుళం బ్యాక్ వచ్చండి ఇలాగా. మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కాబట్టి 2.5 ఇక్కడికే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇస్తారు మార్కింగ్, ఇక్కడ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకెళ్తా ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు తగ్గిపోద్ది, ఫ్రంట్ అనేది తగ్గిపోద్ది. ఇది కూడా ఇలా తిరగాలి. అలా రావాలి షేప్. చూసారా మనం ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ హ్యాండ్స్ ఎందుకు కట్ చేసామంటే తర్వాత అయిద్దో లేదో అని డౌట్ కోసం హ్యాండ్స్ ఎందుకు కట్ చేసాం మనం. దాని గురించి మనకి ఇక్కడ ఒకసారి చాలపోతే ఫ్రంట్ అనేది ఎదర కింద జరుపుకుంటే అప్పుడు మనం ఎంత కావాలంటే అంత లూజ్ వచ్చింది. దాని గురించి ముందుగా అయితే చేయి కట్ చేసాం. చూసారా ఇప్పుడు ఈ చంక భాగంలో ఇది పోయింది. ఇంకనే ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది. చూసారా నీట్గా మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకుంటే షర్ట్ అనేది అసలు ఏ మాత్రం తేడా రాకుండా వచ్చింది. చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఇది కట్ చేసాం. మనం కుట్టినప్పుడు ఇలా కలిసిపోవాలి. చూసారు కదా
ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఇలా కలిసిపోవాలి ఇక్కడ దాకా వచ్చి ఇలాగ రౌండ్ తిరిగిద్ది అనమాట. లేదంటే మనకి ఏంటంటే ఇక్కడ చంగ భాగంలో ఇక్కడ డొప్పులు వస్తాయి. ఈ కటింగ్ అనేది రాకపోతే ఇక్కడ వచ్చేపాటికి డొప్పులు వస్తాయి. దీంట్లో కలిసిపోవాలి. ఈ గుంట ఉంది కదా మనకి, ఈ గుంట ఇచ్చాం కదా, ఈ గుంటలో ఇలా కలిసిపోవాలి షర్ట్ అనేది. బ్యాక్కి తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ తక్కువ కలిసిద్ది. ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, అప్పుడు అలాగా దీనికి కూడా అలా కలిసిద్ది. ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి వచ్చేదాకా కలిసిపోవాలి. హాఫ్ ఇంచ్ బ్యాక్ ఇచ్చాం. ఇక్కడ మనం బ్యాక్ తగ్గించాం, ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది. హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇక్కడ మనం క్రాస్ ఇచ్చాం కదా, ఇక్కడ మార్కింగ్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి చూడండి, ఒక హాఫ్ ఇంచ్ పైన మీరు మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపు ఇలాగా కదా. లైట్గా మనం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి కూర్చోబడి క్రాస్ ఇచ్చాం. షర్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే 19.5 షోల్డరు, 10 అంగుళాలు, 2 పాయింట్లు ఖర్చు. ఇది స్ట్రైట్ మార్క్. చేసాం. అసలు షోల్డర్ ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూస్తూ ఉండండి. ఇప్పుడే 19.5 షోల్డర్ కాబట్టి 10 అంగుళాలు ఇక పెట్టారు. 2 పాయింట్లు ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ 2.5 డౌన్ దింపాం. 2.5 ప్లస్ అంగుళన్నర కలుపుకోండి. 2.5 అంగుళన్నర 4 అంగుళాలు. 4 అంగుళాలు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా 4 అంగుళాలు. చాలా జాగ్రత్త చూడండి. ఎండదాకా మీకు షోల్డర్ అనేది కరెక్ట్గా చెప్తాను. లేదంటే షర్టు పైకి ఎందుకు లేస్తుంది అని అడుగుతున్నారు చాలామంది, పైకి లేస్తుంది అని చెప్పి. దాని గురించి షోల్డర్ దగ్గరే ఉంటుంది అన్నమాట. పైకి లేసేది, కింద కుడుకునేది షర్ట్ అనేది మీకు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. స్ట్రైట్ మార్క్ ఇక్కడ 4 అంగుళాలు, ఇక్కడ 4, కొంచెం కొద్ది పైకి వెళ్ళింది ఇది. ఇది ఇప్పుడు మనం ఇక్కడ 2.5 డౌన్ దింపాం. ఇక్కడ 2.5 దిగింది. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పైకి వచ్చాం. ఇక్కడ బ్యాక్ అనేది పైకి పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 2 అంగుళాలు ఉంది. ఈ 2 అంగుళాలు ఇక పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటే అంత 2 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి. అర్థమైంది మీకు? ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి. ఇప్పుడు ఇదే లెక్క మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాం, మనం 3 అంగుళాలు పెట్టాం నెక్ కోసం. మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించాం. బ్యాక్ తగ్గింది కాబట్టి హాఫ్ ఇంచ్ 2 అంగుళాలు. 2 అంగుళాలు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇలాగా ఈ హాఫ్ ఇంచ్ తగ్గించి 2 అంగుళాలు ఇక్కడ మార్కింగ్ చేశాను. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 2 అంగుళాలు. హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించాం కదా, 2 అంగుళాలు ఉంది. ఇది 2 అంగుళాలు ప్లస్ 30 అంగుళం ఖర్చు కలుపుకోండి. 30 అంగుళం అంటే షోల్డర్ మనం కుట్టేటప్పుడు 30 అంగుళం ఇక్కడ ఖర్చు వెళ్ళిపోద్ది. దాని గురించి 30 అంగుళం 2 30 అంగుళం 3 చూసారా, 3 ఇక్కడ ఇటు 2 అంగుళాలు, ఇటు 3. ఇది పాయింట్. ఇది ఇప్పుడు మనం ఇక్కడ 10 ఇచ్చాం. 19.5 కాబట్టి ఇక్కడ 10 అంగుళాలు ఇచ్చుకోండి. ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెంచుకోండి ఖర్చు. ఇది కరెక్ట్గా రాకపోతే మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాం. ఇక్కడ మార్కింగ్, ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇది మార్కింగ్ మనం కట్ చేయాల్సింది. ఇది ఎందుకో చెప్తున్నానంటే ఇక్కడ నుంచి మనం పాయింట్ తీసుకోవాలి. ఈ క్రాస్ కటింగ్కి పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ సాల్తలేదు, దాని గురించి కొద్దిగా బాగా గీసాను.
మార్కింగ్ చేశాను. ఈ పాయింట్ చూసారు కదా, ఈ పాయింట్ ఇక్కడ కలవాలి, ఈ పాయింట్ ఇక్కడ కలవాలి. ఇది మార్కింగ్ చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి, చూద్దాం. పాదుకు 8 అంగుళాలు ఉంది. పాదుకు 8 అంగుళాలు ఇక్కడ వస్తుందా లేదా చూసారు కదా, కరెక్ట్గా వస్తుంది. కొంచెం తగ్గింది ఒక పాయింట్, ఆ పాయింట్ కూడా ఇక్కడ పెంచేసుకోండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఇది షోల్డర్ కటింగ్ అనేది, పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఇది. మనకి ఏమాత్రం నెక్ తేడా వచ్చినా సరే, ఈ గుంట ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా, షోల్డర్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే పైకి లెగిసిద్ది, పొట్ట మీద గట్ట లేసిద్ది షర్టు. ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఈ గుంట కూడా కరెక్ట్గా తీసుకుంటేనే మనకి షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది. షర్ట్ అనేది పైకి లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత ఇలా పోద్ది చూసారు కదా, ఇలా పోద్ది. మనం కుట్టిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోద్ది. దాని గురించి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసా కదా నేను, ఇలా పెట్టుకోండి. షోల్డర్ అనేది ఇలా పెట్టండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిద్ది కుట్టిన తర్వాత మనం ఇలా వేస్తే ఏమైంది చూడండి. ఇప్పుడు ఇలా వేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా సరిపోవాలి. ఇక మట్టగా అనేది ఫోల్డ్ చేస్తే మనం ఇలా సరిపోవాలి. చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ విధంగా కట్ చేసుకోండి. మీకు షోల్డర్ అనేది ఏమాత్రం తేడా రాకుండా చాలా కరెక్ట్గా సరిపోద్ది. నెక్ కూడా మనకి చూడండి, గుంట అనేది కూడా ఏ విధంగా రావాలి. కొద్దిగా ఎక్కువ కట్టైనా పైకి కట్టయితేనో వెనకాల డప్పులు వస్తాయి. కింద కట్ అయితేనే ఎదర షర్ట్లు వేసిద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే షర్ట్ కటింగ్ అయితే మొత్తం ఎవరైనా నేను చెప్పాను అనుకున్నాను. వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. నేను వీడియో పెట్టినా సరే మీరే ముందు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే షర్ట్ కటింగ్ అయితే నచ్చింది అనుకున్నాను. నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఇక మన క్లాత్ ఉంది ఇదిగా.